టాప్ 5 లోకి ఎవరు వెళ్తారనేది కుండ బద్దలు కొట్టినట్టు చెప్పేస్తా. చాలా ఒక 10 మినిట్స్ లో కంప్లీట్ చేసేస్తా ఈ వీడియో. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. వెళ్ళే ముందు కూడా లైక్ చేయండి మామ, కొంచెం చాలా తక్కువ లైక్స్ వస్తున్నాయి. ప్లీజ్ లైక్ చేయండి. టాప్ 5 లోకి ఎవరు వెళ్తారు అంటే, ఫస్ట్ మనం టికెట్ టు ఫినాలే ఎవరు గెలుచుకొని వెళ్తారు టాప్ 5 లోకి అనేది చాలా ఇంపార్టెంట్. ఈ వీక్ మొత్తం టికెట్ టు ఫినాలే టాస్కులు జరుగుతాయి. ఇవి మరీ హార్డ్ ఉండవు, మోడరేట్ హార్డ్ ఉంటది. ప్లస్ కొంచెం బ్యాలెన్సింగ్ టాస్క్లు ఉంటాయి, కొన్ని ఫజిల్ గేమ్స్, మైండ్ గేమ్స్ ఉంటాయి. ఈ టాస్కులు జరుగుతాయి ఈ వీక్ కాబట్టి ఎవరిని మనం తక్కువ అంచనా వేయలేము. 100కి 100% ఎవరికి అవకాశం ఉంది, కొంచెం ఒక 80% అవకాశం ఉన్నటువంటి వాళ్ళు ఎవరు అనేది చూద్దాం. ఎందుకంటే టికెట్ టు ఫినాలే అనేది చాలా ఇంపార్టెంట్ టాప్ 5 లో మెంబర్స్ ని మనం చెప్పుకోవడానికి. దానికోసం కనుక మనం చూసినట్లయితే ఫస్ట్ అంటే ఫస్ట్ సుమన్ శెట్టి గారికి కొంచెం తక్కువ ఛాన్సెస్ ఉన్నాయేమో అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఫజిల్ గేమ్స్ కావచ్చు, బ్యాలెన్సింగ్ టాస్కులు కావచ్చు, కొంచెం మరీ హార్డ్ ఉండవు, కొంచెం హార్డ్ లెవెల్లో ఉన్నటువంటి టాస్కులు కావచ్చు. ఈ 3 రకాల టాస్కులు జరుగుతాయి. దీంట్లో సుమన్ శెట్టి గారు బ్యాలెన్సింగ్ టాస్క్ ని చేయగలుగుతారు. ఫజిల్ గేమ్ కూడా కొంతవరకు కానీ సక్సెస్ కాలేరేమో ఫజిల్ గేమ్స్ లో. అండ్ హార్డ్ ఉండేటువంటి టాస్క్ కూడా కారేమో. ఒక్క బ్యాలెన్సింగ్ టాస్క్ మాత్రం సుమన్ శెట్టి గారు క్యాచ్ చేయగలుగుతారని నాకు అనిపిస్తుంది. కాబట్టి నేను ఫస్ట్ సుమన్ శెట్టి గారికే టికెట్ టు ఫినాలే గెలిచే అవకాశం చాలా తక్కువ, అంటే ఒక 80% ఛాన్సెస్ మాత్రమే ఉన్నాయి సుమన్ గారికి అనుకుంటున్నా. కాబట్టి సుమన్ గారిని కొంచెం పక్కన పెడుతున్నా. మీరు ఫ్యాన్స్ ఉంటే మీరు ఒకవేళ సుమన్ గారు ఎందుకు ఉండరు, సుమన్ గారు కూడా వస్తారు అనుకుంటే కామెంట్ రూపంలో తెలియజేయండి, ఒకసారి నేను చెక్ చేసుకుంటా. సెకండ్ సంజన గారు. సంజన గారు హార్డ్ టాస్క్లు కొంచెం కష్టమే సంజన గారు. ప్లస్ బ్యాలెన్సింగ్ టాస్క్ చేయగలుగుతారు. బ్యాలెన్సింగ్ టాస్క్ కొంతవరకు ఓకే. అండ్ ఫజిల్ గేమ్స్ చేయగలుగుతారు. ఫజిల్ గేమ్స్ మనం 1 to 100 అని పెట్టమంటే అందరికంటే లాస్ట్ వచ్చి చాలా ఫాస్ట్ గా పెట్టేస్తుంది. అంటే దాంట్లో 100, 90, 80 ఇటు పెట్టుకుంది, ఇటు 61, 62 ఇటు పెట్టింది, ఇటు 11, 21, 31, 41 ఇట్లా. అంటే అది ఉంది ఆ ఫజిల్ గేమ్స్ లో, ఆ నాలెడ్జ్ ఉంది అనిపించింది. అంటే దాని ఒక ఆర్డర్ అనేది కరెక్ట్ గా ఆమెకి ఫిక్స్ అయిపోతుంది. ఓ ఇలానే ఉండేది, మనం 10 పెట్టేసుకుంటాం, ఇది ఆర్డర్ ఉంటుంది అనేసి చక్క 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 పెట్టేసింది. కొంచెం ఆ ఫజిల్ గేమ్ నాలెడ్జ్ ఉంది కాబట్టి అది ప్లస్ అవుతుంది. బ్యాలెన్సింగ్ కూడా ఓకే అన్నట్టు ఉంది కాబట్టి హార్డ్ టాస్క్ లో అయితే కొద్దిగా కష్టమే సంజన గారు కూడా. కాబట్టి ఒక 90% ఛాన్సెస్ ఉన్నాయి సంజన గారికి అని ఈమెను కూడా పక్కన పెట్టేస్తున్నా. దాని తర్వాత ఉన్నటువంటి 6 మెంబర్స్ లో భరణి గారు అండ్ డేమన్ పవన్, వీళ్ళు హార్డ్ టాస్క్లు వస్తే ఎలా ఉంటది ఇప్పుడు సిచ్యువేషన్? భరణి గారికి ఏమో హ్యాండ్ ఒక బోన్ కొంచెం పెరుగుతుందో ఏదో కొంత మెడికల్ ఉందని చెప్పారు, కొంచెం షోల్డర్ పెయిన్ కూడా ఉంది అతనికి. ఇది కొంత ఏమైనా ఆ హార్డ్ టాస్క్ లో బ్యాలెన్సింగ్ చేయగలుగుతారు. ఆ ఫజిల్ లో కూడా కొంచెం భరణి గారు నిన్నటువంటి ఆ కలర్స్ లో కొంచెం కన్ఫ్యూజ్ అయ్యారు అతను. కాబట్టి కొంచెం ఇప్పుడు సుమన్ శెట్టి గారు, సంజన గారి తర్వాత ఒకవేళ ఒక పర్సన్ ని తీసి పక్కన పెట్టాలంటే భరణి గారికి కొంచెం తక్కువ ఛాన్సెస్ ఉంటుందేమో టికెట్ టు ఫినాలే అని నాకు అనిపించింది. ఒకవేళ మీ ఫ్యాన్స్ ఎందుకు వెళ్ళడు అని మీకు అనిపిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి. నేను ఒకసారి చెక్ చేసుకొని నెక్స్ట్ వీక్ చేసేటువంటి వీడియోలో వీటిని కన్సిడర్ చేస్తాను. ఎందుకంటున్నానంటే ఇప్పుడు మనం కొన్ని చూసినాం కాబట్టి దాని ప్రకారం తన షోల్డర్ పెయిన్, ఇటు కొంచెం హార్డ్ టాస్కులు చేయలేరేమో, బ్యాలెన్సింగ్ టాస్క్ అయితే మాక్సిమం చేసేస్తారు. ఫజిల్ టాస్క్ లో కూడా కొంచెం ఏమైనా కన్ఫ్యూజ్ అవుతారేమో భరణి గారు అనే ఉద్దేశంతో భరణి గారిని థర్డ్ లో అంటే ఫస్ట్ సుమన్ గారిని, తర్వాతకి సంజన గారిని, ఇప్పుడు భరణి గారిని తీసి పక్కన పెడుతున్నా. ఈయనకు ఒక 95% ఛాన్సెస్ ఉన్నాయి టికెట్ టు ఫినాలే వెళ్ళడానికి. దాని తర్వాతకి డేమన్ పవన్ ని ఇక్కడ 4th ప్లేస్ లో ఎందుకు అంత స్ట్రాంగ్ పర్సన్, అంత ఫిజికల్ గా ఉన్నటువంటి పర్సన్ ని ఎందుకు పక్కన పెడుతున్నావు అంటే, మొన్న అంటే హార్డ్ టాస్క్ లో ఏమైనా ఇబ్బంది పడతాడేమో. అంటే ఒకవేళ ఎందుకంటే రీసెంట్ గా మనకి ఒక 2 days అవుతుంది కాబట్టి అతనికి నడుము దగ్గర ఉన్న పెయిన్, అట్లాంటిది ఏదైనా కొంచెం నెగిటివ్ అవుతుందేమో అన్న ఉద్దేశమే తప్పితే మిగతా ఏది లేదు. డేమన్ పవన్ 100% ఇవ్వచ్చు, కానీ ఇది కొద్దిగా అతన్ని ఏమైనా ఆపుతుందేమో టికెట్ టు ఫినాలే గెలుచుకోవడానికి. అంటే డేమన్ పవన్ ఫిజికల్ గా హార్డ్ గేమ్స్ ఆడగలుగుతాడు, బ్యాలెన్స్డ్ గేమ్స్ ఆడగలుగుతాడు, ఫజిల్ గేమ్స్ ఆడగలుగుతాడు, 3 ఆడగలుగుతాడు డేమన్ పవన్. కానీ ఒక్కటి ఆ పెయిన్ ఒకటి ఎక్కడైనా డేమాన్ కొంచెం వెనక్కి లాగుతుందేమో అనే ఉద్దేశంతో డేమాన్ పవన్ కి 99% ఇస్తున్నా. 99% టికెట్ టు ఫినాలే గెలుచుకోవడానికి అవకాశం ఉంది డేమాన్ పవన్ కి. అదొక్కటి తప్పితే లేదు. ఒకవేళ పర్వాలేదు అతనికి ఇట్లాంటిది పెయిన్ అట్లాంటిది ఏం రాలేదు ఈ వీక్ అనుకుంటే హ్యాపీగా వెళ్ళిపోతాడు, నో డౌట్. దాన్ని దృష్టిలో పెట్టుకొని నేను 99% ఛాన్స్ ఉంది డేమన్ పవన్ అని చెప్పుకొని అతన్ని ఆ ప్లేస్ లో పెడుతున్నా, 6th ప్లేస్ లో.
అంటే బాటం నుంచి ఇక 5th ప్లేస్ వస్తున్నాం కదా. దాని తర్వాత గనక మనం చూస్తే ఇక రిమైనింగ్ ఉన్న మెంబర్స్ రీతు నెక్స్ట్ లెవెల్, అస్సలు తగ్గేదేలే అంటది రీతు. ఎక్కడ ఆగదు. నువ్వు ఫిజికల్ టాస్క్ పెట్టు, బ్యాలెన్సింగ్ టాస్క్ పెట్టు, ఫజిల్ గేమ్ లో కొద్దిగా ఏమైనా అటు ఇటు అవుతుందేమో కానీ ఇక హార్డ్ టాస్క్లు పెట్టు, బ్యాలెన్సింగ్ టాస్క్ లో మాత్రం తగ్గదు. ఒక ఫజిల్ గేమ్ లో ఏమైనా మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్ అట్లాంటిది ఏదైనా వస్తే మాత్రం కొంచెం రీతు కూడా వెనకబడే అవకాశం ఉంది. కాబట్టి నేను రీతుకి 100% ఇస్తా. 100% ఇవ్వచ్చు, కొద్దిగా అంటే మరీ కాదు కానీ కొంచెం కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి రీతుకి నేను తర్వాత 100% ఇస్తా, లేదా అంటే 99.99% అవకాశం ఉందని చెప్పిస్తా. ఆ 0.01% తప్ప టికెట్ ఫినాలే గెలుచుకోవడానికి. దాని తర్వాతకి తనుజ కూడా హార్డ్ టాస్కుల్లో కొంచెం ఆలోచిస్తుంది. తనుజ అంత హ్యాష్ గా వెళ్ళి ఆడదు కానీ ఆడుతుంది మాక్సిమం. కొద్దిగా మరీ హార్డ్ ఉంటే మాత్రం కొద్దిగా ఆలోచిస్తుంది. బ్యాలెన్సింగ్ టాస్క్ నో ప్రాబ్లం, అండ్ ఫజిల్ టాస్క్ కూడా నో ప్రాబ్లం. అదొక్కటే. దాని కారణంగా తనుజను కూడా 99.999% అట్లా తనకి ఛాన్స్ ఉంది. రీతు కొట్టే కొంచెం, లేదా అంటే ఇద్దరు కూడా ఒకే ప్లేస్ లో ఉండే అంత అవకాశం ఉంది. ఆ రకంగా తనుజకి ఆ అవకాశం ఉంది టికెట్ టు ఫినాలే గెలుచుకోవడానికి. ఇక ఫైనల్ గా ఎక్కువగా టికెట్ టు ఫినాలే గెలుచుకోవడానికి అవకాశం ఎవరికి ఎక్కువగా ఉందంటే కళ్యాణ్కి, ఇమాన్యుయల్ కి. వీళ్ళ ఇద్దరికి 100% ఉంది. నో డౌట్ కొట్టుకొని వెళ్ళిపోతారు అనే సిచ్యువేషన్ వీళ్ళిద్దరిలో ఉంది. కానీ మరి వీళ్ళు టికెట్ టు ఫినాలే గెలుచుకోవాలి అని అనుకుంటారా, నామినేషన్స్ లో ఉండాలి అనుకుంటారా అనేది కూడా క్వశ్చన్ మార్కే. వాళ్ళు చివరి వరకు టాస్క్లు ఇచ్చి పడేస్తుండొచ్చు. చివరికి వచ్చిన తర్వాత చివరి రౌండ్ లో నేను నామినేషన్స్ లో ఉండాలి, టికెట్ టు ఫినాలే గెలుచుకుంటే నెక్స్ట్ వీక్ నేను నామినేషన్స్ లోకి రాను, కాబట్టి నాకొద్దు అనుకునే అవకాశం కూడా చివరి రౌండ్ లో ఉంది వీళ్ళిద్దరికి అవకాశం. లేదు గెలుచుకుని వెళ్దాం, టాస్క్లు ఇచ్చి పడేస్తున్నాయి కదా, ఆడియన్స్ కనెక్షన్ లోనే ఉంటారు అనుకుంటే వీళ్ళు తీసుకొని వెళ్ళిపోతారు ముందుకి. ఇది సిచ్యువేషన్. ఒకవేళ తనుజకి, కళ్యాణ్కి, ఇమాన్యుయల్ కి వీళ్ళకి అవసరం లేదు టికెట్ టు ఫినాలే, నామినేషన్స్ లో ఉండాలి అని చెప్పేసి వీళ్ళ ముగ్గురు చివరిలో గనక గివ్ అప్ ఇచ్చుకుంటే వద్దులే మనకి వాళ్ళని ఆడుకొని మనకైతే ఎట్లా టాప్ 5కి వెళ్ళిపోతాం కదా అని అనుకుంటే లాస్ట్ గేమ్ వరకు ఇచ్చి పడేసి లాస్ట్ లో కొంచెం మనం నామినేషన్ లోకి వస్తే బాగురా అనుకుంటే దాని తర్వాతకి ప్లేస్ లో ఉన్నటువంటి రీతుకి ఛాన్స్ ఉంది టికెట్ టు ఫినాలే గెలుచుకోవడానికి. వీళ్ళ ముగ్గురు కాదనుకుంటే ఈ సిచ్యువేషన్స్ లో రీతుకుంది, లేదంటే డేమన్ పవన్, భరణి గారికి ఛాన్స్ ఉంటుంది. ఆ ప్లేస్ అది అక్కడ ఉన్నటువంటి కొన్నిసార్లు ఆ లక్ ఫ్యాక్టర్ కూడా వర్కౌట్ కావాలి. ఆ రకంగా అయితే వీళ్ళకి అవకాశం ఉంది. ఇది టికెట్ టు ఫినాలే ఎవరు గెలుచుకుంటారు అనేది కొంత క్లియర్ అయిపోయింది. టాప్ 5 లో ఎవరు ఉంటారు అంటే టాప్ 5 లో ఇంకా నువ్వు ఎవరు చెప్పినా, ఎన్ని వారాలు చెప్పినా నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3 ప్లేసుల్లో ఉండేది కళ్యాణ్ పడాల, తనుజ, పుట్టుస్వామి అండ్ ఇమాన్యుయల్. వీళ్ళ ముగ్గురు 1, 2, 3 ప్లేస్ లో వాళ్ళే ఉంటారు. ఒకవేళ అటు ఇటు ఏమైనా స్వాప్ అయితే ఏమో తప్పితే వాళ్ళ ముగ్గురు 100% టాప్ 5 లోకి వెళ్తారు. ఇక వాళ్ళ నో డౌట్, అది వాళ్ళ ముగ్గురు ఉంటారు. ఇక రిమైనింగ్ 4th ప్లేస్, 5th ప్లేస్ లో ఎవరికి వస్తారు అనేది క్వశ్చన్. ఇక్కడ చాలా టఫ్ ఉంది. ఓటింగ్ పరంగా చూసుకుంటేనేమో ఇక్కడ 4th ప్లేస్ లోకి రావడానికి ఎక్కువగా అవకాశం ఉంది. రీతుకి, సంజన గారికి తగ్గ 4 ఓటింగ్ అయితే ఇద్దరికి బాగానే పడుతుంది. అంటే ఇద్దరు బాగా పడుతుంది. వాళ్ళిద్దరు కూడా ఒకవేళ 8% ఓటింగ్ పడుతుంది అంటే ఇద్దరికి 8, 7% అంటే ఇద్దరికి, అంటే అక్కడ ఉన్నటువంటి డిపెండింగ్ పైన ఉన్నటువంటి టాప్ 3 మీద ఆధారపడి ఉంటుంది అనమాట. ఆ రకంగా వీళ్ళ ఓటింగ్ ఉంది కాబట్టి రీతు అయినా పోవచ్చు, సంజన గారు అయినా పోవచ్చు. ఓటింగ్ పరంగా చూస్తే వీళ్ళిద్దరిలో ఒకరు ఉంటారు. ఇక్కడ టికెట్ టు ఫినాలే గెలుచుకొని ముందుకు వెళ్తే ఒకవేళ డేమన్ పవన్ కి, భరణి గారికి వీళ్ళిద్దరికి అవకాశం ఉంది. వీళ్ళిద్దరు డేమన్ పవన్ గాని, భరణి గారు గాని, రీతు గాని వీళ్ళ ముగ్గురులో ఒకరు గనక టికెట్ టు ఫినాలే గెలుచుకొని ముందుకు వెళ్తే సంజన గారికి అవకాశం చాలా తక్కువ. భరణి గారు, డేమన్ పవన్ మెయిన్ గా వీళ్ళ ఇద్దరులో ఎవరైనా ఒకరు టికెట్ టు ఫినాలే గెలుచుకుంటే సంజన గారు 6th ప్లేస్ లోకి వెళ్ళిపోతారు. 6th ప్లేస్కి వెళ్తారు, అది 100% కన్ఫర్మ్. టాప్ 5 అనేది కొంచెం కష్టం అవుతుంది. భరణి గారు, డేమన్ పవన్ కాకుండా మిగతా నలుగురు, తనుజ కావచ్చు, రీతు కావచ్చు, కళ్యాణ్ కావచ్చు, ఇమాన్యుయల్ కావచ్చు, వీళ్ళ నలుగురులో ఎవరైనా ఒకరు టికెట్ టు ఫినాలే గెలుచుకొని టాప్ 5కి వెళ్తే మాత్రం సంజన గారికి అవకాశం ఉంటుంది టాప్ 5 లోకి పోయే అవకాశం. డేమన్ పవన్, భరణి గారు వీళ్ళిద్దరిలో ఎవరైనా టికెట్ టు ఫినాలే గెలుచుకుంటే మాత్రం సంజన గారికి అవకాశం తక్కువ. సుమన్ గారికి అయితే ఇక మనం మాట్లాడుకున్నాం ఆ సిచ్యువేషన్. ఒకవేళ నా ఎనాలిసిస్ అయితే ఇది, మరి అంటే పర్సనల్ గా నాకు అనిపించింది చూసిన దాని ప్రకారం. ఒకవేళ నువ్వు చెప్పింది కరెక్ట్ కాదు బ్రదర్, నేను ఇలా అనుకుంటున్నా, నా ఆర్డర్ ఇది అనుకుంటే మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. నేను ఒకసారి అన్ని చూస్తా కామెంట్స్.
నెక్స్ట్ వీక్లో వీడియో చేస్తా. ఆ వీక్ అప్పుడు మీ కామెంట్స్ కూడా పరిగణలోకి తీసుకుని ఒకసారి నేను కూడా వెరిఫై చేసుకుని నెక్స్ట్ వీక్లో చేసేటువంటి వీడియోలో ఏమైనా సర్దుబాటు చేసుకుంటా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.